హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సునైన్స్ కిచెన్ అండ్ వ్లాగ్స్. ఈరోజు మన కిచెన్లో నేను గోధుమ పిండితో 5 రకాల టిఫిన్లు చేసి చూపించబోతున్నానండి. మొదటగా నేను బెల్లం అట్లు వేస్తున్నాను. బౌల్లో నేను 1/4 కప్పు బెల్లం తురుము వేస్తున్నాను. 1 కప్పు వచ్చేసి నీటిని పోస్తున్నాను. పోసుకొని ఒకసారి చక్కగా మిక్స్ చేసుకుందాము. మిక్స్ చేసుకొని బెల్లం అంతా కరెక్ట్గా కరిగిన తర్వాత మనం ఈ విధంగా డ్రైన్ చేసుకుందామండి. ఏమైనా రాళ్ళు కానీ తరకలు కానీ ఉన్నాయంటే పక్కకు తొలగిపోతాయి. ఆ బెల్లం జ్యూస్ అంతా కూడా బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ప్రస్తుతానికైతే నేను 1 కప్పు గోధుమ పిండిని వేస్తున్నాను. వేసుకుంటూ చక్కగా ఫైన్గా మిక్స్ చేసుకోవాలి. ఉండలేమీ లేకుండా మిక్స్ చేసుకోవాలండి. ఇంకొక 1/2 కప్పు గోధుమ పిండిని వేస్తున్నాను. మొత్తం 1.5 కప్పు గోధుమ పిండిని నేను యూజ్ చేశాను. అంతా కూడా ఒకే కప్పుతో మెజర్మెంట్ చేయాలండి. ఇంకొక 1/2 కప్పు నీళ్ళని పోసుకొని కలుపుతున్నాను. టోటల్గా 1.5 కప్పు పిండికి 1.5 కప్పు నీళ్లు ఎగ్జాక్ట్గా సరిపోతాయి. కొంచెం అటు ఇటు అయితే లైట్గా వేసుకొని ఈ విధంగా దోశ బ్యాటర్ కన్సిస్టెన్సీ వచ్చే వరకు కలుపుకోవాలండి. చూడండి, ఒకసారి ఇక్కడ అబ్జర్వ్ చేయండి. ఈ విధంగా కలుపుకొని ఒక పావు గంట సేపు పక్కకు పెట్టేద్దాము. ప్యాన్కి ఉల్లిపాయ రాసి దోశ వేసుకోవాలి. కొంచెం కాలిన తర్వాత చుట్టూ ఆయిల్ వేసి హోల్స్లో కూడా ఆయిల్ వేసుకొని చక్కగా అటు ఇటు రోస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి రెడీ అయిపోయింది తీపి దోశ. సెకండ్ రెసిపీ వచ్చేసి గోధుమ పిండితో ఆనియన్ దోశ అండి. చాలా టేస్టీగా ఉంటుంది, హెల్దీ కూడా. ఒక బౌల్ తీసుకుని అందులో ఒక ఉల్లిపాయ సన్నగా స్లైస్ చేసి వేసుకోవాలి. కొంచెం వాము, 1/2 స్పూన్ వాము, 1/2 స్పూన్ ఉప్పు, 1/2 స్పూన్ పసుపు, 1/2 స్పూన్ కారం వేసుకొని మొత్తం అంతా కూడా ఈ విధంగా మిక్స్ చేసుకొని సేమ్ కప్పుతో 2 కప్పుల వరకు నీళ్ళని పోసాను. పోసి ప్రజెంట్ అయితే 1 కప్పు గోధుమ పిండిని వేసి మిక్స్ చేసుకుంటున్నాను. కన్సిస్టెన్సీ చూసుకొని ఇంకొక సగం కప్పు గోధుమ పిండిని వేసాను, 1.5 కప్పు వరకు. అది కూడా పావు గంట మనం మ్యారినేట్ అవనిచ్చి దోశ వేసుకోవాలి. ఇది కూడా అదేవిధంగా దోశలు వేసేసుకుందాం. చూడండి, చూస్తుంటేనే ఎమ్మీగా ఉంది కదా. రెడీ అయిపోయింది ఆనియన్ దోశ. ఇప్పుడు మనం థర్డ్ రెసిపీకి వెళ్ళిపోదాము. టాకోస్ అండి. వీట్ ఫ్లోర్ టాకోస్ చాలా హెల్దీ అండ్ చాలా టేస్టీ. లంచ్ బాక్స్లోకి చాలా బాగుంటుంది. ఒక ప్యాన్ తీసుకొని తగినంత ఆయిల్ పోసుకుందాము. ఇందులో 5 నుంచి 6 ఎండుమిరపకాయలని గోల్డెన్ బ్రౌన్ కంటే కూడా ఎక్కువ కలర్ వచ్చే వరకు మనం ఫ్రై చేసుకుందాము. ఫ్రై చేసుకొని ప్లేట్లోకి తీసి పెట్టుకుందామండి. అదే ప్యాన్లో సన్నగా స్లైస్ చేసిన ఒక ఆనియన్ని వేసుకుందాము. వేసుకొని ఆనియన్స్ కూడా గోల్డెన్ బ్రౌన్ కంటే కూడా ఎక్కువ రావాలి కలరు. కొంచెం బ్రౌన్ షేడ్ వస్తేనే బాగుంటుంది. ఇది స్మోకీ ఫ్లేవర్తో చాలా బాగుంటుందండి ఈ డిష్. ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఈ ఉల్లిపాయలని కూడా ప్లేట్లోకి తీసుకుందాము. 2 పొటాటోస్ ముందుగానే బాయిల్ చేసి పెట్టుకున్నాను. కొంచెం కొత్తిమీర, వేపిన ఉల్లిపాయలు, ఇంకా ఈ ఎండుమిరపకాయల్లో కొంచెం ఉప్పు వేసి చేత్తో ఇలా క్రష్ చేసుకోవాలండి. క్రష్ చేసుకొని ఆలుగడ్డ, ఉల్లిపాయ, కొత్తిమీర ఇవన్నీ కూడా మనం చేత్తో ఫైన్గా మిక్స్ చేసుకొని చక్కగా ఈ మిక్చర్ని రెడీ చేసుకోవాలి. ఇలా ఎక్కువగా రోస్ట్ చేయడం వల్ల చక్కగా స్మోకీ ఫ్లేవర్తో బాగుంటుంది. ఇంకాస్త ఉప్పును వేసుకొని ఇలా మిక్చర్ రెడీ చేసి పక్కన పెట్టుకున్నాను. చపాతీలు ముందే ప్రిపేర్ చేసి పెట్టుకున్నానండి. దీని మీద టమాటో సాస్ కానీ పిజ్జా సాస్ కానీ మీ ఇష్టం వచ్చిన ఫ్లేవర్తో సాస్ని అప్లై చేసుకొని ముందుగా ఆలుగడ్డ మిక్చర్ రెడీ చేసి పెట్టుకున్నాం కదా, దాన్ని దీని మీద ఇలా సగం వరకు పెట్టుకోవాలండి. పెట్టుకొని తురిమిన చీజ్ వేసుకోవాలి. మొజరెల్లా చీజ్ అయినా వేసుకోవచ్చు, జనరల్గా నార్మల్ చీజ్ కూడా తురిమి వేసుకోవచ్చు. ఇవన్నీ కూడా ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని ప్యాన్ మీద ఒక 4 నుంచి 5 స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఈ టాకోస్ అన్నీ కూడా ఈ విధంగా అరేంజ్ చేసుకోవాలండి. అరేంజ్ చేసుకొని చక్కగా రోస్ట్ అయ్యేలాగా అటు ఇటు మనం టర్న్ చేసుకుంటూ ప్రిపేర్ చేసుకోవడమే. ఈ డిష్ మాత్రం మీరు తప్పకుండా ట్రై చేయవలసిన రెసిపీ. లంచ్ బాక్స్లోకి మాత్రం పిల్లలు ఎమ్మీగా తినేస్తారు. చాలా టెంప్టింగ్గా ఉంది కదండి. ఇప్పుడు మనకి టాకోస్ రెడీ అయిపోయినాయి. 4th రెసిపీ వచ్చేసి బనానా ప్యాన్ కేక్స్ అండి. వెరీ హెల్దీ అండ్ సింపుల్ కూడా. ఒక బనానా స్లైస్గా చేసి వేసుకోవాలి మిక్సీ జార్లో. 1 కప్పు పాలు, కొంచెం వెనీలా ఎసెన్స్, 3 నుంచి 4 స్పూన్లు బెల్లం వేసుకొని గ్రైండ్ చేసి ఒక బౌల్లోకి తీసుకుందాము. తీసుకొని ఇలా మిక్స్ చేసుకోవాలి. 1/2 స్పూన్ వచ్చేసి బేకింగ్ సోడా వేసుకోవాలి. కొంచెం 2 స్పూన్లు పాలను వేసి బాగా ఇలా మిక్స్ చేసుకొని ఒక 10 మినిట్స్ సోక్ అయిన తర్వాత ప్యాన్ కేక్స్ వేసుకుందాము. చిన్న గరిటెతో చిట్టి ప్యాన్ కేక్స్ని వేసుకుందామండి. చాలా టేస్టీగా హెల్తీగా ఉంటుంది. చిన్నపిల్లలే కాదు పెద్దవాళ్ళకు కూడా చాలా టెంప్టింగ్గా ఉంటుంది. ఇప్పుడు మనకి బనానా ప్యాన్ కేక్స్ రెడీ అయిపోయినాయి. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదండి. ఎమ్మీ బనానా ప్యాన్ కేక్స్. ఇప్పుడు 5th రెసిపీ వచ్చేసి
పైనాపిల్ కప్ కేక్స్ చాలా సింపుల్గా చేసుకోవచ్చు. మ్యాగీ చేసినంత సులువుగా చేసేసుకోవచ్చండి. మిక్సీ జార్లో 1 కప్పు చిక్కటి పాలు, 2 స్పూన్లు వచ్చేసి పెరుగు, పైనాపిల్ ఎసెన్స్ 4 నుంచి 5 డ్రాప్లు, 1 కప్పు పిండి గోధుమ పిండి, 1/2 కప్పు షుగర్ పౌడర్, చిటికెడు ఉప్పు, 1/2 కప్ వచ్చేసి రిఫైన్డ్ ఆయిల్, బేకింగ్ పౌడర్ వచ్చేసి 1/2 స్పూను, బేకింగ్ సోడా వచ్చేసి 1/2 స్పూను వేసుకొని ఒకసారి గ్రైండ్ చేసుకొని వచ్చేద్దాము. మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత మనం ఇలాంటి చిన్న చిన్న కప్స్ కానీ ఇంట్లో ఉండే గ్లాసెస్ కానీ తీసుకొని అందులో కొంచెం రిఫైన్డ్ ఆయిల్ వేసుకొని, బటర్ కానీ ఆయిల్ కానీ ఏదైనా సరే వేసుకొని కొంచెం ఈ విధంగా చేత్తో అప్లై చేసుకుందాము. చూడండి ఇట్లా అప్లై చేసేసుకుందాం. కొంచెం ఆయిల్ కానీ బటర్ కానీ అడుగును కాస్త అలా ఉండనిద్దాము, మాడకుండా ఉంటుంది. ఈ బ్యాటర్ని నేను సగం వరకు వేస్తున్నాను. సగం వరకు కానీ 1/2 వరకు కానీ వేసుకోవచ్చు. కొంచెం పైన గ్యాప్ ఉండాలి, మళ్ళీ పొంగుతుంది కదా. ఈ విధంగా అన్నీ కూడా అరేంజ్ చేసుకొని ఈ గ్లాసెస్ అన్నీ కూడా ఇలా ట్యాప్ చేసుకోవాలండి. ఒక 5 నుంచి 10 నిమిషాలు ప్రీ హీట్ అయిన ప్యాన్లో అడుగున ఒక స్టాండ్ లాంటిది కానీ ప్లేట్ కానీ పెట్టుకొని మనం ప్రీ హీట్ చేసుకోవాలి. ఇందులో ఇవన్నీ అరేంజ్ చేసుకుందాం. ఇట్లాగా ఇంట్లో ఇలా పాత నాన్ స్టిక్ ప్యాన్ ఉంటే కప్ కేక్స్కి మనం యూస్ చేసుకోవచ్చు వేస్ట్ చేయకుండా. సో ఇప్పుడు మూతను పెట్టేసి మీడియం ఫ్లేమ్లో 5 నిమిషాలు ఉంచి తర్వాత 15 మినిట్స్ వచ్చేసి లో ఫ్లేమ్లో కుక్ చేస్తే పర్ఫెక్ట్గా నాకు కప్ కేక్స్ రెడీ అయిపోయినాయి. ఇందులో నేను ఈ విధంగా టూత్ పిక్ గుచ్చి చూస్తున్నా చూడండి, దీనికి ఏమీ అంటలేదు. అంటకపోతే పర్ఫెక్ట్గా కుక్ అయినట్లు. ఆ తర్వాత మూత పెట్టేసి ఫ్లేమ్ ఆఫ్ చేసి మనం ఒక 10 నిమిషాల వరకు సెటిల్ అవ్వనిద్దాము. సెటిల్ అయిన తర్వాత వేడి మీద మాత్రం తీయొద్దండి. చక్కగా చల్లారిపోయిన తర్వాత చూడండి కప్ కేక్స్ ఎంత చక్కగా ఈజీగా ఊడొస్తాయో. కాస్త నైఫ్ పెట్టి ఇలా తీసుకున్నామంటే ఎంత ప్లంపీగా ఎంత బాగున్నాయో చూడండి. బయట బేకరీస్లో మనం ఎంతో కాస్ట్ పెట్టి కొనుక్కుంటాం. చిటికలో మిక్సీ పట్టి మనం ఈ విధంగా కప్ కేక్స్ చేసుకోవచ్చు. లేట్ చేయకుండా ఈ 5 రెసిపీస్ని ట్రై చేయండి ఫ్రెండ్స్. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ అండి.